నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 1 శామ్యూయల్ చాప్టర్ 12 వర్స్ 23లో మీరు 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అందరూ అండర్లైన్ చేసుకోండి. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో 4వ లైన్ మనం చూస్తున్నప్పుడు శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని దేవుడు పరమతండ్రి, లోకరక్షకుడు పరలోకము నుండి ఈరోజు మీకు వర్తమానం పంపిస్తూ ఉన్నారు. ఈ దినము యొక్క వాగ్దానం యొక్క అర్థం ఏంటంటే, మీకు చక్కని టీచింగ్ అంటే బోధ దేవుడు బయలుపరచబోతూ ఉన్నాడు. మరి మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు ఆత్మ సంబంధమైన బోధ కావాలని ఎదురు చూస్తున్నావా, అడుగుతున్నావా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. లేక వ్యాపార విషయంలో, మరి వ్యవసాయ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పెళ్లి విషయంలో బిడ్డకి మరి కార్యక్రమానికి వెళ్ళాలా, ఏం మాట్లాడాలి, లేకపోతే కోర్టు కేసుల్లో నేను ఇరికించబడ్డాను, ఇందులో నేను ఎలా మాట్లాడాలి, ఎవరి సలహాలు తీసుకోవాలి, ఎవరి ఆలోచన తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీరు ఏ విషయంలో, లేదా ఇల్లు కట్టడంలో, లేదా ఇల్లు పరిస్థితులను బట్టి అమ్మకం విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరి దగ్గర నేను సలహాలు తీసుకోవాలి, దేవా మాకు జ్ఞానము దయచే బాబు అని అడుగుతున్నావు కదా.
ఇవన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు. నా కుమార్తె ఎదుగుంది, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే 2-3 పెళ్లి సంబంధాలు వచ్చినాయి, నేను ఈ సంబంధానికి వెళ్ళాలా, లేకపోతే ఆ సంబంధానికి వెళ్ళాలా, నేను ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే నేను ఇంతవరకు ఒక స్థాయిలో ఎదిగాను, నాకు మంచి దైవజనుడు కావాలి, మంచి బోధ కావాలి, సంఘం కావాలి, ఏ సహవాసానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నావా? ఇలాగ ఎన్ని రకాలుగా మీరు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో ఈరోజు గొప్ప జవాబు ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలో, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఇవన్నిటికి పైనుండి దేవుడు మీకు మంచి బోధ అనుగ్రహించబోతున్నాడు. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించేదను. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడి ద్వారా దేవుడు ప్రకటిస్తున్న గొప్ప మాట, పరిశుద్ధమైనటువంటి మాట, ఎంత గొప్ప మాట కనబడుతుందో చూడండి. జీవం గల దేవుడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆమేన్. ఈరోజు ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, చక్కని మార్గమును దేవుడు బోధిస్తాడు. ప్రియులరా, మేము మా వ్యక్తిగత జీవితంలో ఏ పని చేయాలన్నా, ఏం చేయాలన్నా నేను దేవుడిని అడుగుతుంటాను. అదే సంఘానికి కూడా బోధిస్తూ ఉంటాం. అలాగనే మనమందరం కూడా ఇంతవరకు ఇంత ఎదుగుదల, ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయంటే, మనము వెళ్ళేటప్పుడు సరైన ఆలోచన తీసుకుని, సరైనటువంటి గైడ్లైన్స్, మరి చక్కని విలువైనటువంటి విజయం సాధించిన వారి యొక్క విజయాలు తీసుకుని మనం ముందుకెళ్తే గొప్ప విజయం సాధిస్తాం. అలాగనే మనము ఎవరి విజయం, ఎవరు సలహా తీసుకోవాలంటే, సమాధి చేయబడి, శ్రమలు పడి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు బోధ ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని శ్రమలు, కష్టాలు ఆవరించినా కానీ పునరుద్ధాన శక్తితో విజయము మనకు దొరుకుతుంది అనమాట. మరి ఈరోజు నీవు అడిగినటువంటి ఏ సందర్భంలో ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నావో దేవుడు నీకు చక్కని లీడింగ్ అనుగ్రహించబోతున్నాడు. ప్రభు ఈ దినము నుండి ఒక దైవాత్మ జ్ఞానాన్ని నీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ బహుశా ఈ మనుషుని నేను పెళ్లి చేసుకోవచ్చా, ఈ మనిషిని పెళ్లి చేసుకోవచ్చా, వీరితో కలిసి నేను పార్ట్నర్గా ఉండొచ్చా, లేకపోతే బిజినెస్ చేయొచ్చా, వీరు ఎలాగుంటుంది, వీరిని నమ్మి నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయకూడదా, ఎవరు చెప్తారు, ఎవరిని అడగాలి, ఇలాగ ఎన్నో రకాల ప్రశ్నలు మనలో తలెత్తుతూ ఉండుంటాయి. ఇవన్నిటికీ దేవుడు జవాబుగా ఈరోజు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీకు శ్రేష్టమైన మార్గమును చక్కగా బోధిస్తాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అంటే, ఈరోజు దేవుడు డిసైడ్ అయినటువంటి మాట ఏంటంటే, మీకు చక్కని ఉపదేశము అన్ని రకాలుగా మీరు ఫలించటానికి, మీరు అభివృద్ధి పొందటానికి. ఇంతవరకు సరైనటువంటి మరి గైడ్ లైన్స్ లేక సొంత నిర్ణయాలు తీసుకుని శ్రమల పాలైపోయావు కదా, అప్పుల పాలైపోయావు కదా, ఇక మీదట దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. అన్ని విషయాల్లో జయం అనేది నువ్వు చూస్తావు. గొప్ప బోధ నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను నడిపిస్తుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన కనుదృష్టి నీ మీద నిలిచి ఉంది. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరైనటువంటి లీడింగ్ లేదు, అన్నీ తెలుసని అనుకుంటావు కానీ ఏమి సాధించావు. లేకపోతే నా భర్త నేను ఆలోచన చేసుకుంటున్నావు, మాకెవరు పని లేదని అనుకుంటాం. కొన్నిసార్లు నా బిడ్డలు నేను ఆలోచన చేస్తాను. ఇలా చేసి ఎన్నో ఇబ్బందులు పడిపోయి ఉన్నాం ఆల్రెడీ. మనం ఎన్ని ఆలోచన చేసుకున్నా ఆ ఆలోచనలన్నీ దేవుని సన్నిధిలో పెట్టడం, సన్నిధిలో పెట్టిన తర్వాత దేవుని దగ్గర నుంచి జవాబు కొరకు ఎదురు చూడటం, ఈ పని నువ్వు చేసావు గనుక దేవుడు పరలోకం నుండి ఇస్తున్న గొప్ప జవాబు, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని చెప్పారు. మీరు వెళ్ళే మార్గము, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయము, అంటే ఒకవేళ ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, లేకపోతే జాబ్ పర్పస్లో అవ్వచ్చు, ఈ కంపెనీ మరి ఇంకో కంపెనీకి వెళ్ళటం మంచిదేనా, లేకపోతే అక్కడ ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది, లేకపోతే ఆ పొలం తీసుకోవటం మంచిదా, ఈ భూమి, రకరకాల ఆలోచనలో నీకు సరైన ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నాం. నీతిమంతుడు ఎవరున్నారు, నీతిగా యథార్థంగా నాకు మేలు కలిగేటట్లుగా ఎవరు సలహా ఇస్తారని చూస్తున్నావు కదా. పరిశుద్ధాత్ముడు మీకు చక్కని మార్గమును బోధిస్తున్నాడు. అది ఎలాగంటే, నువ్వు ప్రార్థనలో ఉండగా, నువ్వు ప్రయాణం చేస్తుండగా, నువ్వు పండుకున్నప్పుడు దేవుని దూత నీకు సహాయం చేస్తుంది. నీవు వెళ్తున్నప్పుడు దేవుని దూత నీతోనే వస్తుంది. ఎక్కడ ఇరుక్కుపోకుండా, ఎక్కడ పడిపోకుండా, నష్టపోకుండా ఆ సమయోచిత జ్ఞానము దేవుడికి ఇచ్చి నడిపిస్తాడు, మాట్లాడతాడు. మీరే ఆశ్చర్యపోతారు, ఏంటి నేనే ఇలా మాట్లాడాను, ఎంత జ్ఞానముగా మాట్లాడాను, లేకపోతే ఎన్ని శ్రమల్లో పడిపోదును, ఇది నిజంగా పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడని
ఎలుగెత్తి సాక్ష్యం చెప్పుకుంటాం. అట్టి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం అంటే మీకు చక్కగా బోధ బయలుపరచబడుతుంది. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఇసాక పాస్టర్ గారికి వందనాలు. మీకు ఇలా టీవీ చూసి వచ్చాం ఇక్కడికి. ఇలా ఈ 7 సార్లు వస్తే మనకి చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా అమ్మగారు చెప్పారు. పెళ్లి విషయంలో ఎంతో ఇబ్బంది పడ్డారు నా విషయంలో. అలాగా 5 సార్లు రాగానే నాకు మ్యాచ్ సెట్ అయింది. మా భార్య ఇప్పుడు తను ప్రెగ్నెంట్. అలాగే నేను టీవీ చూసి వచ్చాను కాబట్టి 2 సార్లు అదే టీవీకి నేను 2 సార్లు స్పాన్సర్ చేశా. గొప్ప సాక్ష్యంగా నన్ను నుంచోబెట్టినందుకు దేవుడికి వందనాలు. మీ అందరికి చిన్న సాక్ష్యం దేవుడి దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవుని స్తోత్రాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. మా పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా మాకు పిల్లలు ఎక్కడా కలగలేదు. మా ఇంటి పక్కన వాళ్ళు వస్తే మాకు ఇక్కడికి వస్తే పిల్లలు కలుగుతారని చెప్తే మేము వచ్చాము. 7 నెలలు ఇక్కడికి వస్తే 7వ నెలలో నేను ఖచ్చితంగా గర్భవతిని అయ్యాను. అయ్యాక ఇసాకయ్య గారితో ప్రతి నెల వచ్చి అభిషేకం చేయించుకుని అరటిపండు తీసుకుని వెళ్ళి విశ్వాసంతో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని తినేవాళ్ళం. నేను మా ఆయన తినగా మాకు గర్భఫలం దేవుడిచ్చాడు. నేను కుమారుడు కావాలని అడిగాను, కుమారుడినే ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు హాస్పిటల్లో మాకు థైరాయిడ్, BP అన్నీ ఉంటే కూడా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. బిడ్డని నన్ను సజీవ సాక్షులుగా నిలబెట్టాడు. ఇప్పుడు దేవునికే నా వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ఇసాకయ్య గారికి నా వందనాలు. నాకు సాక్ష్యం ఏంటంటే, నాకు అసలు పిల్లలే పుట్టరు అన్నారు. నాకు పెళ్ళి అవ్వకముందు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యాక నాకు పెళ్ళి అయింది. అయితే నాకు స్టమక్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళా.
హాస్పిటల్కి వెళ్తే ఆ మంది నీకు పిల్లలు పుట్టే కణిత లేదమ్మా, తీసేశారు గర్భసంచి, నీకు లేట్గా పుడతారు అని చెప్పారు. నేను ఎంతో బాధతో అయ్యగారి దగ్గరికి వచ్చా. అయ్యగారు నాకు ఏం బాధపడకమ్మా, నీకు గర్భఫలం వచ్చింది పో అన్నారు. అలాంటి రీతిగానే నాకు ఫస్ట్ బాబు పుట్టాడు. మళ్ళీ మొన్న డిసెంబర్ నెలలో నేను ఇక్కడికి వచ్చా తైలాభిషేకం ఆరాధనకి. వస్తే అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నా. మళ్ళీ అయ్యగారు గర్భఫలం వచ్చింది పో అన్నారు. మళ్ళీ అయ్యా నాకు పాప కావాలి అన్నప్పుడు పాపే పుట్టిద్దమ్మా వెళ్ళు అన్నారు. ఎంతోమంది నీకు పాప పుట్టదు బాబే పుడతాడు అనేసి అన్నారు. ఎంతో మనసులో బాధ వేసింది. అయ్యా నాకు పాప కావాలన్నప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చా. భయపడకమ్మ నీకు పాపే పుడుతుంది అని మళ్ళీ చెప్పారు. అలాంటి రీతిగా నేను 19వ తారీఖు నేను డెలివరీ అయ్యా. ఆగస్టు 19 పాప పుట్టింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మరి నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అసలు బాగా అల్లాడిపోయాను. ఇంకా తెల్లారితే ఆపరేషన్ అన్నారు. నాయన ఈ ఫ్రేర్ ఆయిల్ తీసుకెళ్ళి రాసుకున్నా. నాయన నాకు ఏ ఆపరేషన్ లేకుండా తప్పించి తండ్రి, మరి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఆ 3 రోజులకి మరి రాయి పడిపోయింది. ఆపరేషన్ అయితే లేదు. మళ్ళీ ఇంకొక సాక్షి, నా గర్భసంచిలో కణుతున్నారు డాక్టర్లు. మరి ఆపరేషన్ చేయాలమ్మా, మరి ఎమర్జెన్సీగా అడ్మిట్ అవ్వు అన్నారు. నాయన ఏంది నాయన మళ్ళీ ఒకటి ఇలా అంటున్నారు. నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను. మరి నాకు ఈ శోధనలు ఏంది నా తండ్రి, నువ్వు తీసివేయి. మరి ఇసాకయ్య గారి ప్రార్థనలో రాసుకొని నేను స్కానింగ్కి వెళ్ళాను. వెళ్ళంగానే ఏమీ లేదన్నారు. ముఖ పరీక్షలో కూడా ఏమీ లేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. పిల్లోడి యాక్సిడెంట్ అయింది 25న ఫిబ్రవరి. పిల్లోడి తల్లో ఎముక తీసేశారు. ఆపరేషన్ చేసి ఐసీలో పెట్టారు. ఐసీలో పెడితే తెల్లవారులు ఏడుతుంటే మా అక్కలమ్మే ఫోన్ ఇచ్చి ఇట ఇసాకయ్య గారు వాక్యం విను, వాగ్దానం విను అని ఫోన్ ఇచ్చింది. విన్నా. నువ్వు భయపడుతున్నావా, నీ బిడ్డలకి ఏమైందని భయపడుతున్నావా, భయపడ మాకు, శత్రువు నీ కాలికాడికి వచ్చింది,
శత్రువు దూరంగా పంపించేస్తా, నువ్వేం భయపడ మాకు, నీ బిడ్డలకి నేను తోడుగా ఉంటానని దేవుడు ఇసాకయ్య గారి ద్వారాగా మాట్లాడాడు. నన్ను ఎంతగానో నిబ్బరంగా ఉంచాడు. నిబ్బరంగా ఉంచి పిల్లోడికి మరి ఎముక తీసేశారు. మళ్ళీ వేరే ఎముక అయితే సెట్ అవ్వలేదు. తలో ఎముక లేకుండా చేస్తే మళ్ళీ 4వ ఆపరేషన్కి మళ్ళీ ఆపరేషన్ అయినాక మా ఆయన హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చారు. తగ్గిపోయిద్ది, పోతే పిల్లోడికి ఆరోగ్యంగా ఉంటారు పో అని ఇసాకయ్య గారు అన్నారు. మీరు నవ్వుతా బతుకుతారు, మీరు ఆరోగ్యాలతో ఉంటారు, మిమ్మల్ని సాతాను మీకు విడుదల అయ్యిద్ది, మీరు బతికినంతకాలం నవ్వుతానే బతుకుతారని ఇసాకయ్య గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మరి నా బిడ్డకి ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, ఇసాకయ్య గారు ద్వారాగా పలికిచ్చాడు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు మహాలక్ష్మి అండి. మాది అనపత్తి మండలం, కుతుకులూరు గ్రామం అండి. మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. మాకు పిల్లలు లేరండి. మేము ఎంతగానో బాధపడేవాళ్ళమండి, పిల్లలు లేరని. అప్పుడు మా నాన్నమ్మగారు మమ్మల్ని అప్పుడు ఇసాకయ్య పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారండి. తైలాభిషేకం చేయించారు, రాజమండ్రి తీసుకెళ్ళివ్వరండి. 2 నెలలు వెళ్ళగానే 2వ నెలలో కన్సీవ్ అయిందండి. దేవుడు నాకు ఆడబిడ్డను దయచేసాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు రేగడగూడూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వరకు తనకు గర్భఫలం లేదు. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం పెడుతుంటే వారు అక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నారు. వచ్చిన మొదటి నెలలోనే తను గర్భం ధరించింది. ధరించిన తర్వాత దేవుడు తనకి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకు మళ్ళీ గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే ఆ బిడ్డ కూడా ఆడుకుంటూ ఉండగా మంచం మీద నుండి పడిపోయి అక్కడ చంకలో రక్తం గూడు కట్టింది. కట్టినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. కానీ వారైతే ఇక్కడ మందిరానికి తీసుకొచ్చి దైవజనులతో ఆ పాపకి ప్రార్థన చేయించి అభిషేకం చేయించిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఈ బిడ్డ విషయంలో దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవుని నమ్మకం మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.